హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎలా ఉందండి నా గార్డెన్? బాగుందా? మీకు అందరికీ నచ్చుతుందనే చూపిస్తున్నాను. నా గార్డెన్ అంటే మీకు ఎంతో ఇష్టం కదా. ఈరోజు మనము అల్లం పచ్చడి చేసుకోబోతున్నాము. 6 నెలల పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి ఇడ్లీకి, దోశకి, పూరికి, చపాతీకి, రైస్లోకి సైడ్ డిష్గా చాలా పనిచేస్తుందండి. ఉప్మాకు కూడా అద్దరిపోతుంది. ఇలాంటి పచ్చళ్ళు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అలాగే ఈరోజు చూడండి, మా కుండీలో అందమైన మందారం పూలు, చిన్న కుండీలో ఎంత పెద్ద 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 మందారాలు పూసాయో చూసారా? ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. ఇవి చూడండి, వాటర్ క్యాన్లలో వేసాను. ఈ మందారం చెట్లు అద్భుతమైన పువ్వులు పూసాయి. వీటికైతే కన్నా నేను బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తాను. అలాగే అరటి తొక్కలు వేస్తానండి. టీ డికాషన్, కాఫీ డికాషన్ వేస్తాను. ఇవి మా మందారం చెట్లకు పూసిన, ఇరగబూసిన మందారం పువ్వులు. ఈరోజు మనము అల్లం పచ్చడి చేసుకోబోతున్నామండి. చాలా సూపర్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే చూడండి ఎన్ని కలర్స్ పూసాయో, ఆరెంజ్, ఎల్లో, కుండీల నిండా పెద్ద పెద్ద మందారం పూలు పూసాయి కదా. మీకు ఎంతో నచ్చుతుందనే ఈ వీడియో తీశానండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. మా చెట్టు పైన అందమైన బటర్ఫ్లై చూడండి ఎంత బాగుందో. కనిపిస్తుందా మీకు? ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి. కలర్ఫుల్గా ఉండే బటర్ఫ్లై. వావ్, సూపర్గా ఉందండి. ఎంత పొద్దున్నేనండి గుళ్ళో మంత్రాలు వినిపిస్తున్నాయి. బటర్ఫ్లై చూడంగానే వీడియో తీయాలనిపించింది, అందుకోసానికి ఈ వీడియో చేశాను. ఇంకా చూడండి, మందారం పూలైతే విరగబూసాయి. ఎంత బాగున్నాయో కదా. ఎల్లో, ఆరెంజు, అలాగే డార్క్ ఆరెంజు, తర్వాత లైట్ బేబీ పింక్ కలరు భలే ఉన్నాయి కదా. ఇలాగ ప్రతిరోజు నాకు పూజకు ఎన్నో మందారం పూలు బుడ్డి బుడ్డి కుండీల్లో వస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో మందారం పూలు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు ఇడ్లీకి అన్నిటికీ ఉపయోగపడే 6 నెలల పాటు నిల్వ ఉండే అల్లం చట్నీ చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈరోజు మనము 6 నెలల పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి చేసుకుందాం. ఈ అల్లం పచ్చడి అన్నంలోకి తినచ్చు. అలాగే ఇడ్లీ, దోశ, వడ, పూరి, పొంగనాలు, ఉప్మా ఇట్లాంటి వాటికి చాలా కమ్మగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: అల్లం 1/2 కేజీ అండి. అల్లంని శుభ్రంగా కడిగి, తుడిచి, ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి, తర్వాత ఉప్పు, కారం, బెల్లం, ఇది వచ్చేసి ఉడికించి పెట్టుకున్న చింతపండు, ఇది కూడా ఒక 50-100 గ్రాములు అండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక బాండె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత అల్లం ముక్కలు వేయించి పక్కకు పెట్టుకున్నాం. ఇలా అల్లం ముక్కలు వేయించుకోవడం వల్ల చట్నీ అనేది అస్సలు పాడవదు, బాగుంటుంది అన్నట్టు. సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు మొత్తం కొన్నే ఉన్నాయి కనుక ఒకటేసారి వేయించేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకుందాం బాగా. కొద్దిగా వేగనిద్దాము, హైలో పెట్టేసుకుందాము. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇదే నూనెలోనే మనం తాలింపు వేసుకోవచ్చండి, ఆయిల్ ఏం వేస్ట్ కాదు. ఇది చూడండి, ఏమైనా వేగితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసేసుకొని ప్లేట్లో వేసుకుందాం. చల్లగా కావాలి, ఇదంతా మిక్స్ పట్టుకోవాలి కనుక ఇవన్నీ తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఇవి పక్క పెట్టుకోసమే ఈ ఆయిల్ ఉంది కదా, దీంట్లో ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. మనకు కావాల్సింది చట్నీకి తాలింపు కావాలి కదా, చల్లగా కావాలి కనుక ఇవి చూడండి, నేను అన్నీ కలిపి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసేసుకుందాం. నూనెలో వేగుతాయి, మనకు సరిపోతుంది. తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి, తర్వాత మనం ఇంతకుముందు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి
వేయించుకుందాం. తాలింపు గుమ్మగుమ్మలాడే వాసన వచ్చే వరకు తాలింపును బాగా వేగనిద్దాం. వేగినాయా లేదా అనేది మనకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేగితే వైట్గా వచ్చేస్తాయి. ఇలా వేయించుకున్నంత వరకు బాగా వేగేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. దీంట్లో చూడండి పసుపు వేసుకుందాం. తాలింపును బాగా వేగనిద్దాం. చూడండి చక్కగా తాలింపు వేగిపోయినాయి. ఇవి చూడండి మనకు ఎల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసినాను. స్టార్ట్ చేయనా? ముందుగా మనం ఇప్పుడు ఈ మసాలా ఇది వేయించుకుందాం. మనకు ఆవపొడి కావాలి కదా. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులోకి మెంతులు వేసుకుందాం. ఫస్ట్ మెంతులు దూరగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఆవాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి వేయించి పొడి చేసేసుకోవాలి. ఇది మెత్తని పొడి, డ్రై పొడి మనకు కావాల్సింది. ఇవన్నీ వేయించుకుందాం దూరగా. ఇప్పుడు చూడండి ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇవి చల్లగా అయిన తర్వాత పొడి చేసేసుకో. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ పొడి వేయించుకున్నాం కదా. ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఈ పొడి, ఈ ఆవాలు, జీలకర్ర అలాగే మెంతులు, కొన్ని ధనియాలు మెత్తటి పొడి చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకొని మెత్తని పొడి చేసుకుందాం. ఈ బెల్లం చూడండి, బెల్లం కూడా కావాలి కదా పచ్చడిలోకి, దంచి పెట్టేసాను. చూడండి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అల్లము ఇంతకుముందు వేయించుకున్నాం కదా, ఇది కూడా చల్లగా అయిపోయింది. ఇది కూడా ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం పచ్చడి. ఇప్పుడు మిక్సీలో అల్లం వేసేసుకుందాం. వేయించుకున్న అల్లం అలాగే ఎల్లిపాయలు, ఉప్పు అన్నీ వేసుకుందాం. లేకుంటే 2 విడతలు వేసుకోవచ్చు. దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. ఇప్పుడు కొద్దిగా కచ్చా పచ్చాగా పట్టుకున్నాం కదా, దీంట్లోనే బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకుందాం. ఇది కూడా 100 గ్రామ్స్, ఇది 400 గ్రామ్స్ కనుక కారం, అలాగే చింతపండు. ఇది ఉడికించుకొని గింజలు పొట్టు ఏం లేని చింతపండు. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా ఇవన్నీ కలిపేసి మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాం. చూడండి మెత్తడి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి మొత్తం పట్టేసి మెత్తగా ఇలాగా పట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసేసినాను. ఇదంతా తీసేసుకొని మనం ఇంతకుముందు తాలింపు వేసుకున్నాం కదా, దాంట్లో కలిపేసుకుందాం. ఇది మొత్తం కలిపేస్తున్నానండి. 2 సార్లు పట్టిన కదా. దీంట్లో ఏమన్నా బాగా కలవకుంటే కూడా అక్కడక్కడ చూడండి ఎల్లిపాయలు ఇలాగ తగులుతుంటే ఎంత బాగుందో. ఎల్లిపాయలు చూడండి ఈ విధంగా ఇలాగ తగులుతున్నాయి ఎల్లిపాయలు. బాగా కలిపేసుకొని ఇలా ఇప్పుడు మనం తాలింపు వేసి పెట్టుకున్నాం కదా ఆయిల్, దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం. గుమగుమలాడిపోతుంది. ఎంత బాగుంటుందో. ఇది 6 నెలలు కాదండి, 1 ఇయర్ కూడా నిల్వ ఉంటుంది. ఎలాంటి తడి లేకుండా చక్కగా వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇడ్లీకి, దోశకి, వేడి వేడి అన్నంలో కూడా కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి అల్లం పచ్చడి రెడీ. చూసారా, ఇది ఒక 2 రోజులు ఊరనివ్వండి. ఊరిన తర్వాత పక్కకు పెట్టుకొని బాటిల్లో ఎత్తి పెట్టుకుంటే మీకు తడి లేకుండా ఉంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. కలిపాక చూపిస్తానండి. చూడండి టేస్టీ 6 నెలల పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి దోశకి, ఇడ్లీకి, చపాతీకి, పూరికి, అన్నానికి, వేడి అన్నంలో సూపర్గా అందరూ ఇంటెల్లి పాది మెచ్చే పచ్చడి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను. బాయ్.